సో మనం తీసుకున్న ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటే జనరల్గా మనం ఏ ప్రిజం తీసుకున్నా మ్యాక్సిమం ఎక్కువ ప్రిజమ్స్ అన్నీ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ షేప్లోనే ఉంటుంది. అంటే వాటి యొక్క ట్రయాంగులర్ బేస్ ఏ షేప్లో ఉంటుందంటే ఈక్వలేటరల్ ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. సో ఆ యాంగిల్ని, ఈ ఏ అనే యాంగిల్ని, ప్రిజం యొక్క యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ ది ప్రిజం అంటాం. సో ఈ ఎక్స్పెరిమెంట్లో మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజంని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. సో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో ఒక ల్యాబ్ యాక్టివిటీ చేసి దాని నుంచి మనం ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా డెరైవ్ చేసి మనకి యాక్టివిటీలో వచ్చిన వాల్యూస్ని మనం ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇచ్చిన పర్టికులర్ ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎంత ఉందో తెలుస్తుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయటం ఒక పార్ట్ అండ్ దాని యొక్క డెరివేషన్ ఒక పార్ట్. ఈ క్లాస్లో మనం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాని డెరైవ్ చేసి మనకు వచ్చిన వాల్యూస్ని అందులో సబ్స్టిట్యూట్ చేసి ఎంత వాల్యూ వచ్చిందో, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉందో ప్రిజంకి తెలుసుకుందాం. మనం తీసుకున్న ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటే అది చేంజ్ అవ్వదు, త్రూ అవుట్ ఎక్స్పెరిమెంట్ అంతా అదే వాల్యూ కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ మనం ఏదైనా ప్రిజం మార్చామనుకోండి, ఒక్కొక్క ప్రిజంకి ఒక్కొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ ప్రిజం యొక్క యాంగిల్ 60 degrees అనుకోండి, ఇంకో ప్రిజం యొక్క యాంగిల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాదు. సో దాని యొక్క యాంగిల్ చేంజ్ అవుతుంది, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేంజ్ అవుతుంది. ఇన్ కేస్ యాంగిల్ ఏ చేంజ్ అవ్వకపోయినా, యాంగిల్ ఆఫ్ ది ప్రిజం చేంజ్ అవ్వకపోయినా మనం తీసుకున్న మెటీరియల్ బట్టి మనం తీసుకున్న ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మారుతుంది, డిపెండ్ అయి ఉంటుంది. సో పర్టికులర్ ప్రిజంకి పర్టికులర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది. అదేంటంటే దానికి ఏమేం కావాలి అంటే ఫస్ట్ ప్రిజం కావాలి. మనం దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్సే కదా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఏం కావాలి? ప్రిజం కావాలి. నెక్స్ట్ ఒక వైట్ పేపర్ లేదా వైట్ చార్ట్ ఒకటి కావాలి ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం. నెక్స్ట్ నీడిల్స్ కావాలి లేదా గుండు సూదులు, పిన్స్ ఆర్ నీడిల్స్ కావాలి. నెక్స్ట్ ఇవన్నీ డ్రా చేయడానికి పెన్సిల్ ఒకటి అండ్ మనకు కావాల్సినవి ఇంకా స్కేలు, పెన్సిల్ అవన్నీ రెగ్యులర్గా యూస్ చేసేవన్నీ తీసుకొని ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక టేబుల్ మీద ఒక పేపర్ని స్ప్రెడ్ చేస్తాం. మనం తీసుకున్న చార్ట్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేసి మనం తీసుకున్న ప్రిజం యొక్క అవుట్లైన్ గీయాలి. అవుట్లైన్ అంటే బేస్ యొక్క అవుట్లైన్ డ్రా చేయాలి. మనం ప్రిజం తీసుకుంటాం, సపోజ్ ఇది ప్రిజం అనుకోండి, ఆ ప్రిజంని మనం స్ప్రెడ్ చేసిన పేపర్ మీద పెట్టి దాని యొక్క అవుట్లైన్ని పెన్సిల్తో డ్రా చేస్తాం. డ్రా చేస్తే అది మనకి ఏ షేప్లో వస్తుంది? బేస్ ఎలా ఉంటుందని చెప్పాం? ట్రయాంగులర్ షేప్లో ఉంటుందని చెప్పాం. సో మన బేస్ యొక్క అవుట్లైన్ని డ్రా చేస్తున్నాం కాబట్టి అది మనకి ఒక ట్రయాంగులర్ షేప్లో వస్తుంది. సో ఈ ట్రయాంగిల్ షేప్లో అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత ప్రిజంని రిమూవ్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఎలా వస్తున్నాయో, ఎలా బెండ్ అయ్యి ట్రావెల్ చేస్తున్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఇన్సిడెంట్ రేని తీసుకోవాలి. అది తీసుకోవడానికి మనం ఈ పీక్యూ సర్ఫేస్ మీద మనం ఆల్రెడీ అవుట్లైన్ డ్రా చేసాం కదా, ఆ ట్రయాంగిల్ యొక్క పీక్యూ సర్ఫేస్ మీద ఒక మిడ్ పాయింట్ దగ్గర ఎం అని పేరు పెట్టుకోండి. ఈ సర్ఫేస్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర ఎం అని, అంటే ఆ లైన్ మీద మిడ్ పాయింట్ దగ్గర ఎం అని నేమ్ పెట్టుకోండి. దాని నుంచి ఒక నార్మల్ని డ్రా చేయండి. నార్మల్ అంటే ఈ లైన్కి 90 degreesలో ఉండాలి. ఒక నార్మల్ని డ్రా చేసాం. ఈ నార్మల్తో చేసే యాంగిలే కదా మనకి ఇన్సిడెంట్స్ యాంగిల్. ఈ నార్మల్తో ఎంత యాంగిల్ అయితే చేస్తుందో అదే ఇన్సిడెంట్ యాంగిల్ అవుతుంది కదా. సో సపోజ్ ఫస్ట్ 30 degreesలో ఒక లైన్ని డ్రా చేయండి. అంటే ఈ నార్మల్తో 30 degrees ఉండేలాగా ఒక లైన్ని ప్రొట్రాక్టర్ యూజ్ చేసి 30 degrees మార్క్ చేసుకొని ఆ లైన్ని ఎక్స్టెండ్ చేసాం. పిఆర్ సర్ఫేస్ని టచ్ అయ్యేంత వరకు ఎక్స్టెండ్ చేసాం. ఎగైన్ మనం ఆల్రెడీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్రిజంని రిమూవ్ చేస్తాం కదా, ఎగైన్ మళ్ళీ తీసుకొచ్చి ఆ ప్రిజంని
పెట్టిన తర్వాత ఇక్కడ లైన్ డ్రా చేసాం కదా మనం, ఈ లైన్ మీద 2 గుండు సూదులు గుచ్చండి, ఎలాగా వెర్టికల్గా ఉండేలాగా. లైన్ మీద పిన్స్ని పిన్ చేయండి అమ్మ, 2 పిన్లని. ఎలా ఉండాలి? అదే లైన్ మీద ఉండాలి ఆ 2 పిన్లు. ఎలా ఉండాలి? వెర్టికల్గా ఉండాలి. మనం ఒక సైడ్ నుంచి చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? ఒక పిన్నే కనిపిస్తుంది, ఇంకొకటి దాని వెనకాల ఉంది కాబట్టి కనిపించదు. మనకి ఫ్రంట్ ఏది ఉందో ఆ ఒక్క పిన్నే కదా కనిపిస్తుంది. ఆ విధంగా 2 పిన్నుల్ని ఈ లైన్ మీద గుచ్చారనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రిజం పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే అవుట్ సైడ్ నుంచి చూడాలి. ఈ సైడ్ని మనం పిన్స్ పెట్టాం, నెక్స్ట్ ఈ సైడ్ నుంచి చూస్తాం. చూసి ఇప్పుడు మనం ఇంకో 2 పిన్నులు తీసుకొని ఆ పిన్నుల్ని అదర్ సైడ్ని గుచ్చుతాం. అవి ఎలా పిన్ చేయాలి అంటే, ఇప్పుడు ఫస్ట్ 2 పెట్టాం కదా మనం, ఇటు సైడ్ నుంచి చూస్తూ ఎలా పెట్టాలంటే ఈ 3 ఒకే లైన్లో వచ్చేలా పెట్టాలి. యాక్చువల్గా అయితే ఎక్కడ రావాలి? ఒకే లైన్లో రావాలి అంటే ఇక్కడ రావాలి, అవునా? అక్కడ పెడితే మనకు ఆ 3 ఒక లైన్లో కనిపించవు. ఎందుకు? మధ్యలో ప్రిజం ఉంది కదా. సో ఎక్కడ పెడితే మనకు ఆ 3 ఒకే లైన్లో వస్తున్నాయి అంటే ఒకదాని వెనకాల ఒకటి వస్తున్నాయో ఆ విధంగా ఆ పిన్ని గుచ్చండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో పిన్ని తీసుకోండి. సేమ్ ఇప్పుడు 4 ఒకే లైన్లో వచ్చే విధంగా గుచ్చాలి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రిజంని రిమూవ్ చేసేసి ఈ లైన్స్ని అగైన్ ఎక్స్టెండ్ చేయండి. ఈ పిన్స్ని తీసేసి ఆ మార్క్ చేసుకున్న పాయింట్స్ని స్కేల్తో ఎక్స్టెండ్ చేయండి. ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేస్తాం? ఆల్రెడీ మనం ముందు ఒక లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ని ఇంటర్సెక్ట్ అయ్యేంత వరకు ఎక్స్టెండ్ చేస్తాం. ఆ పాయింట్ని డి అని పెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఈ యాంగిల్ వస్తుంది, యాంగిల్ ఆఫ్ డైవర్జెన్స్ ఆర్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ వాల్యూ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఈ యాంగిల్ ఎంతో మెజర్ చేస్తాం. సో ఇక్కడ మనకి డి వాల్యూ తెలుస్తుంది. సేమ్ ఎక్స్పెరిమెంట్ అగైన్ మళ్ళీ ఇన్సిడెంట్ రేని 40 degrees, 50 degrees, 60 degrees, 70 degrees, 80 degrees వరకు పెట్టుకొని సేమ్ ఎక్స్పెరిమెంట్ని కంటిన్యూ చేస్తారు. ఫస్ట్ ఇటువైపు 2 పిన్స్ పెడతారు, అదర్ సైడ్ నుంచి చూసి మొత్తం 4 ఒకే లైన్లో ఉండేలాగా పిన్ చేస్తారు. నెక్స్ట్ పిన్ చేసిన తర్వాత ఆ లైన్స్ని ఎక్స్టెండ్ చేసి ఎంత యాంగిల్ వచ్చిందో మెజర్ చేసుకుంటాం. సో అలా ఒక టేబుల్ని ఫామ్ చేస్తే, సో మీకు టేబుల్ 1లో ఇచ్చాడు కదా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏం తీసుకోమంటున్నాం? 30 degrees దగ్గర నుంచి 30, 40, 50, 60, 70 అండ్ 80 degrees వరకు మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని తీసుకున్నాం. దీనికి కరస్పాండింగ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేస్తాం. I2, I1, I2. యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటే ఇదే కదా, నార్మల్తో మనకి ఎమర్జెన్స్ రే చేసిన యాంగిల్. మనం లైట్ రేని సెండ్ చేసి దాన్ని పట్టుకొని దాని మీద లైన్ డ్రా చేయలేం కదా. ఒక లైట్ రేని ప్రిజం ద్వారా సెండ్ చేసి ఆ లైట్ రే ఎలా వస్తుందో అలా లైన్ డ్రా చేయలేం కదా. అందుకని మనకి ఇక్కడ ఏం చేశాడంటే ఆ లైట్ రే బదులు ఒక లైన్ని డ్రా చేసుకొని దాని మీద పిన్స్ పెట్టారు. ఆ పిన్స్ మనకు కనిపిస్తున్నాయా అంటే ఆ పిన్స్ దగ్గర నుంచి లైట్ ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుందనే కదా, రిఫ్లెక్ట్ అయ్యి మన ఐని రీచ్ అవుతుందనే కదా అర్థం. సో అంటే అక్కడ లైట్ అనేది ట్రావెల్ చేస్తున్నట్టే కదా. సో ఆ ట్రావెల్ అయిన లైట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇక్కడ వచ్చేసరికి మనకి వేరే యాంగిల్లో ఎమర్జ్ అవుతుంది. సో ఎంత యాంగిల్లో ఎమర్జ్ అయిందో ఆ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఈ 2 లైట్ రేస్ని ఎక్స్టెండ్ చేసిన తర్వాత యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేస్తాం, డి వాల్యూ. సో పర్టిక్యులర్ వాల్యూస్కి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే 30 degrees, 40, 50 వరకు ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఈ డి వాల్యూ డిక్రీజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది? డి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1కి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డీకి గ్రాఫ్ డ్రా చేస్తే మనకు ఆ గ్రాఫ్ ఎలా వస్తుందమ్మా?
ఇనీషియల్గా గ్రాఫ్ ఏం చేస్తుంది, డిక్రీజ్ అవుతూ వస్తుంది. పర్టికులర్ పాయింట్ వరకు డిక్రీజ్ అయిన తర్వాత ఏమవుతుంది, అగైన్ మళ్ళీ మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని పెంచుతూ ఉంటే గ్రాఫ్ ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఏ పర్టికులర్ పాయింట్ వరకు అయితే డిక్రీజ్ అయ్యి అగైన్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందో ఆ పాయింట్ని మనం ఏమంటామంటే మినిమం డీవియేషన్ అంట. ఈ మినిమం డీవియేషన్ దగ్గర యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ రెండు ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ రెండు ఈక్వల్గా ఉంటాయి. దీన్ని ఏమంటామంటే మినిమం డీవియేటింగ్ పాయింట్ అంటాం. డీతో డినోట్ చేస్తాం, క్యాపిటల్ డీతో డినోట్ చేస్తాం. ఈ పాయింట్ని ఇక్కడ ఎక్కడైతే మినిమం డీవియేషన్ వస్తుందో ఆ పాయింట్ని మనం క్యాపిటల్ డీతో డినోట్ చేస్తాం. ఈ మినిమం డీవియేషన్ దగ్గర యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ రెండు ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. సో మనం ప్రిజం యొక్క అవుట్లైన్ డ్రా చేసుకొని ఆ గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఏ పాయింట్ దగ్గర అయితే మనకి మినిమం డీవియేషన్ వస్తుందో ఆ పాయింట్ దగ్గర ఈ లైన్ ఎంఎన్ లైన్ ఎలా ఉంటుందంటే బేస్ ఆఫ్ ది ప్రిజంకి ప్యారలల్గా ఉంటుంది. ఎంఎన్ లైన్ అనేది బేస్ ఆఫ్ ది ప్రిజంకి ప్యారలల్గా ఉంటుంది. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర I1 యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, I1 ఎంత అయితే ఉందో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో డెరివేషన్ ఆఫ్ ఫార్ములా ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. మనకి ఇచ్చిన ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏకి డీకి ఉన్న రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో దాని నుంచి మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం ఫైండ్ అవుట్ చేస్తున్నాం బై యూజింగ్ స్నెల్స్ లాని యూజ్ చేసుకొని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ప్రతి ప్రిజంకి చేంజ్ అవుతూ ఉంటుందమ్మా. మనకి ఇచ్చిన ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలియాలి అంటే మనకి యాంగిల్ ఆఫ్ ప్రిజం తెలియాలి అండ్ మినిమం డీవియేషన్ వాల్యూ తెలియాలి. మినిమం డీవియేషన్ అంటే ఏంటి, సో ఆల్రెడీ మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి యాంగిల్ ఆఫ్ డీవియేషన్కి గ్రాఫ్ డ్రా చేస్తే మనకి మినిమం డీవియేషన్ వాల్యూ వచ్చింది, డి వాల్యూ వస్తుంది. ఏ పాయింట్ దగ్గర అయితే డిక్రీజ్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుందో ఆ పాయింట్ని మనం ఏమంటాం మినిమం డీవియేటింగ్ పాయింట్. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఏమవుతుంది I1 ఈజ్ ఈక్వల్ టు I2. సో మనకి ఏ ప్రిజం ఇచ్చినా సరే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి. అది ఎలా చేయాలో చూసాం కదా ఆల్రెడీ మనం. సో ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనం ఏం వాల్యూ తీసుకుంటాం, క్యాపిటల్ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అండ్ యాంగిల్ ఆఫ్ ప్రిజం ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనకి ఇప్పుడు వచ్చిన డెరివేషన్లో వచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇచ్చిన పర్టికులర్ ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. సో ఫస్ట్ డెరివేషన్ స్టార్ట్ చేసే ముందు మనకి ట్రయాంగిల్ OMN అనే ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. OM అండ్ N ట్రయాంగిల్ తీసుకుంటే సో ఈ డీవియేషన్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగిల్స్. సో ఈ డి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డి ఈక్వల్ టు ఇంటర్నల్ యాంగిల్స్ అంటే ఏమున్నాయి, ఈ టోటల్ యాంగిల్, ఈ రెండు ఆల్టర్నేటివ్ యాంగిల్స్ కదా. సో ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్గా ఉంటాయి. మనకి ఇక్కడ ఏం తెలుసు, నార్మల్తో చేసే యాంగిల్ R1 తెలుసు. సో R1, సో దీని నుంచి మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, I1 మైనస్ R1 అని రాసుకోవచ్చు. ఈ యాంగిల్ని ఏమని రాసుకోవచ్చు మనం, I1 మైనస్ R1 అని రాసుకుంటాం. అలాగే ఇక్కడ I2 మైనస్ R2, ఈ యాంగిల్ని I2 మైనస్ R2. సో ఈ రెండు యాంగిల్స్ సమ్ చేస్తే మనకి ఎక్స్టర్నల్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. సో డి ఈక్వల్ టు మనకి I1 మైనస్ R1 ప్లస్ I2 మైనస్ R2. అర్థమైందా, ఈ ఒక్కటే ఎలా వచ్చిందో తెలిస్తే చాలు మనకి. సో డి ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనకు వచ్చిన డయాగ్రామ్ బట్టి I1 మైనస్ R1 ప్లస్ I2 మైనస్ R2. సో దీన్ని మనం ఏం చేస్తున్నాం, I1 ప్లస్ I2 మైనస్ R1 ప్లస్ R2 రాసుకోవచ్చు కదా ఇలాగా. సో మైనస్ని కామన్ తీసుకొని R1 ప్లస్ R2 అని రాసుకున్నాం. దానికి మనం ఈక్వేషన్ 1 అని నేమ్ చేసుకున్నాం.
నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ పిఎంఎన్ అనే ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంతకి ఈక్వల్ అవుతాయి? సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees, అవునా? సో ఇదేంటి? యాంగిల్ ఆఫ్ ప్రిజం. సో యాంగిల్ ఆఫ్ ప్రిజం. అండ్ ఈ రిమైనింగ్ 2 యాంగిల్స్ ఎంత అవుతాయి? ఈ రిమైనింగ్ యాంగిల్స్ మనకు తెలియదు కదా, వీళ్ళని ఎలా రాసుకుంటున్నాం మనం? టోటల్ 90 degreesలోంచి మనకి ఈ R1 ఒకటి తీసేమనుకోండి, రిమైనింగ్ యాంగిల్ ఏదైతే ఉందో అది ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. సో మనం ఇక్కడ యాంగిల్ని ఏం రాసుకుంటున్నాం? 90 మైనస్ R1, 90 మైనస్ R1. సిమిలర్లీ ఈ సైడ్ని ఏమొస్తుంది? 90 మైనస్ R2. సో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 180 degrees. సో ఏ మైనస్ ఏమవుతుంది? 90 ఇక్కడ ఏముంది? 180. బోత్ సైడ్స్ 180 క్యాన్సిల్ అవుతుంది కదా, 90 + 90 180 అయినా. ఇక్కడ ఆల్రెడీ LHS RHS సైడ్లో 180 ఉంది. సో అట్లా క్యాన్సిల్ చేసేస్తే రిమైనింగ్ ఏం మిగిలింది మనకి? ఏ మైనస్ కామన్ తీయండి, ఏ మైనస్ R1 + R2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి R1 + R2 ఈక్వల్ టు ఏ అవుతుంది కదా, R1 + R2 ఈక్వల్ టు ఏ కింద రాసుకున్నాం. అండ్ దానికి ఈక్వేషన్ 2 అని నేమ్ చేస్తాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 నుంచి ఏం చేయొచ్చు? ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 R1 + R2 ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? ఏ వచ్చింది. సో ఈ R1 + R2 వాల్యూని ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఈక్వేషన్ 1 ఏమవుద్ది? D ఈక్వల్ టు I1 + I2 మైనస్ R1 + R2 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం? ఏ రాసుకోవచ్చు కదా, R1 + R2 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? ఏ. సో D ఈక్వల్ టు I1 + I2 మైనస్ ఏ. దట్ ఇంప్లైస్ A + D ఈక్వల్ టు I1 + I2 అని రాసుకున్నాం. దాన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాం. నెక్స్ట్ ఫ్రమ్ స్నెల్స్ లా, ఆల్రెడీ మనకి స్నెల్స్ లా తెలుసు. స్నెల్స్ లా ప్రకారం మనకి N1 sin I ఈక్వల్ టు N2 sin R. సో ఇక్కడ మనకి రిఫ్రాక్షన్, ఎక్కడైతే రిఫ్రాక్షన్ జరిగిందో అక్కడ మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం. మనకి రిఫ్రాక్షన్ ఎక్కడెక్కడ జరిగింది? M అనే పాయింట్ దగ్గర జరిగింది అండ్ సిమిలర్లీ N అనే పాయింట్ దగ్గర కూడా జరిగింది. సో ఫస్ట్ M దగ్గర మనకి స్నెల్స్ లానే అప్లై చేయండి. సో ఓన్లీ M అనే పాయింట్ దగ్గర మనకి స్నెల్స్ లానే అప్లై చేస్తే, సో N1 అంటే ఏంటి? ఎయిర్ మీడియం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఈక్వల్ టు 1. సో N1 ఈక్వల్ టు ఏమవుతుంది? 1. నెక్స్ట్ I ఈక్వల్ టు I1, ఇన్సిడెంట్ యాంగిల్ I ఈక్వల్ టు I1. నెక్స్ట్ N2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం మనకు తెలుసా? తెలీదు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజంని N అనుకోండి. సో N2 ఈక్వల్ టు N. నెక్స్ట్ R ఈక్వల్ టు R1. సో ఇక్కడ మనకి రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఏ యాంగిల్ వస్తుంది మనకి? ఈ ఎమర్జెంట్ యాంగిల్ కాదు, మనం ఓన్లీ ఇప్పుడు ఏం చూస్తున్నాం? M పాయింట్ దగ్గర మాత్రమే చూస్తున్నాం. సో M పాయింట్ దగ్గర రిఫ్రాక్ట్ అయిన తర్వాత నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుంది? R1 యాంగిల్ చేస్తుంది. సో ఇక్కడ మనకి రిఫ్రాక్టివ్ యాంగిల్ R ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాం మనం? R1 తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటినీ మనం స్నెల్స్ లాలో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమొస్తుంది? N1 ప్లేస్లో 1 కదా. సో రిమైనింగ్ ఏముంది? sin I అంటే I ప్లేస్లో మనం I1 తీసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాల్యూస్ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయటమేనమ్మా. చేస్తే మనకి ఏమొచ్చింది? sin I1 ఈక్వల్ టు N sin R1. దాని ఈక్వేషన్ 4 అనుకోండి. సిమిలర్లీ N అనే పాయింట్ దగ్గర కూడా మనకి రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో N అనే పాయింట్ దగ్గర కూడా రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ కూడా స్నెల్స్ లానే అప్లై చేయండి. సో ఇక్కడ వాల్యూస్ ఎలా ఉంటాయి? ఎట్ N అనే పాయింట్ దగ్గర N1 ఈక్వల్ టు ఏ మీడియం? ఫస్ట్ గ్లాస్ మీడియం నుంచి ఎయిర్ మీడియంలోకి కదా వెళ్తుంది. లైట్ అనేది గ్లాస్ మీడియం నుంచి ఎయిర్ మీడియంలోకి వెళ్తుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజం N1 ఈక్వల్ టు N. I ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎంత యాంగిల్లో అయితే ఆల్రెడీ ఇక్కడ M దగ్గర రిఫ్రాక్ట్ అయిపోయింది. రిఫ్రాక్ట్ అయిన తర్వాత మనం ఇన్సిడెంట్ చేసిన యాంగిల్లో ఇక్కడ లైట్ అనేది ఇన్సిడెంట్ అవ్వదు. ఆల్రెడీ ఇక్కడ ఒకసారి రిఫ్రాక్షన్ జరిగింది కదా. ఈ జరిగిన తర్వాత ఇక్కడ ఏ యాంగిల్ అయితే వచ్చిందో అది మనకి ఇన్సిడెంట్ యాంగిల్ అవుతుంది. సో ఇక్కడ ఏ యాంగిల్ వచ్చింది మనకి? R2 వచ్చింది. సో R2ని మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇన్సిడెంట్ యాంగిల్ అవుతుంది. సో I ఈక్వల్ టు ఏం రాసుకోవాలి మనం? ఇక్కడ R2 అని రాసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకు ఒకసారి M దగ్గర
రిఫ్రాక్షన్ అయిన తర్వాత దాని యాంగిల్ దాని డైరెక్షన్ మార్చేసుకుంది. సో ప్రస్తుతం ఇప్పుడు ఏ యాంగిల్లో ఇన్సిడెంట్ అవుతుంది? R2 యాంగిల్లో ఇన్సిడెంట్ అవుతుంది. అంటే నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుంది? R2 యాంగిల్ చేస్తుంది. సో ఇది దీని యొక్క ఇన్సిడెంట్ లైట్ రే అవుతుంది. సో ఈ యాంగిల్ ఏమవుతుంది? ఇన్సిడెంట్ యాంగిల్ అవుతుంది. ఎక్కడ? N అనే పాయింట్ దగ్గర. సో N అనే పాయింట్ దగ్గర I ఈక్వల్ టు ఏమవుతుంది? R2. N2 ఈక్వల్ టు 1. అగైన్ మళ్ళీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ N2 ఈక్వల్ టు 1 అండ్ R ఈక్వల్ టు I2. లాస్ట్ ఇక్కడ మనకి ఎంత యాంగిల్లో రిఫ్రాక్ట్ అయింది? I2 యాంగిల్లో రిఫ్రాక్ట్ అయింది. సో ఇక్కడ మనకి వాల్యూస్ అన్నీ వచ్చినాయి. అగైన్ ఈ వాల్యూస్ అన్నిటిని స్నెల్స్ లాలో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే మనకి N1 sin R2 ఈక్వల్ టు sin I2, N1 sin R2 ఈక్వల్ టు sin I2 వచ్చింది. దాని ఈక్వేషన్ 5 అనుకో. ఎట్ మినిమం డీవియేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మినిమం డీవియేషన్ దగ్గర ఏమవుతుంది? I1 ఈజ్ ఈక్వల్ టు I2. మినిమం డీవియేషన్ ఎక్కడ జరుగుతుందో అక్కడ మనకి I1 అనేది I2కి ఈక్వల్ అవుతుంది. అంటే మనం ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ చేస్తే అంత యాంగిల్తోనే రిఫ్రాక్ట్ అవుతుంది. సపోజ్ మనం 45 డిగ్రీస్ యాంగిల్తో ఇన్సిడెంట్ చేసామనుకోండి, అగైన్ మళ్ళీ ఏమవుతుంది? 45 డిగ్రీస్ యాంగిల్లోనే బయటికి ఎమర్జ్ అవుతుంది. సో ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎమర్జెంట్ యాంగిల్. ఎక్కడ? మినిమం డీవియేషన్ పాయింట్ దగ్గర. ఎక్కడైతే మినిమం డీవియేషన్ జరుగుతుందో ఆ పాయింట్ దగ్గర I1 ఈక్వల్ టు I2 అవుతుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మన గ్రాఫ్లో, మినిమం డీవియేషన్ దగ్గర I1 ఈజ్ ఈక్వల్ టు I2. సో దాన్ని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఏముంది? A ప్లస్ D ఈక్వల్ టు I1 ప్లస్ I2 ఉంది. సో D అంటే ఏంటి? మనం మినిమం డీవియేషన్ పాయింట్ దగ్గర కదా చూస్తున్నాం. సో మినిమం డీవియేషన్ స్మాల్ d ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ క్యాపిటల్ D అవుతుంది. I1 ఈక్వల్ టు ఏమవుతుంది? I2 అవుతుంది. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? స్మాల్ d ప్లేస్లో క్యాపిటల్ D రాసుకోవచ్చు కదా. I1 ప్లస్ I2 రెండు ఈక్వలే కాబట్టి I1 ప్లస్ I1 అని రాసుకుంటున్నాం. సో 2I1. ఫ్రమ్ దిస్ A ప్లస్ D ఈక్వల్ టు 2I వచ్చింది. మనకి ఏం కావాలి? I1 వాల్యూ కావాలి. ఎందుకు? స్నెల్స్ లాలో సబ్స్టిట్యూట్ చేయడం కోసం. ఇక్కడ చూడండి, మనకి N వాల్యూ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. N వాల్యూ తెలియాలి అంటే మనకి ఏమేం వాల్యూస్ తెలియాలి? I1 వాల్యూ తెలియాలి, I2 R1 వాల్యూ తెలియాలి. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. మినిమం డీవియేషన్ పాయింట్ అనే క్లూ యూజ్ చేసుకొని మనం ఈ I1 R1 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో I1 ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? A ప్లస్ D బై 2 అని రాసుకోవచ్చు ఫ్రమ్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 ఏంటి? R1 ప్లస్ R2 ఈక్వల్ టు ఏమొచ్చింది? మనకి A అని వచ్చింది. సో మినిమం డీవియేషన్ దగ్గర I1 ఈక్వల్ టు I2 ఎలా అయితే అయ్యిందో R1 ఈక్వల్ టు R2 అవుతుంది. ఈ I1 ఈక్వల్ టు I2 అయినప్పుడు ఇక్కడ ఈ యాంగిల్ R1 ఈక్వల్ టు R2 అవుతుంది. సో R1 ఈక్వల్ టు R2 కాబట్టి రెండు ప్లేసెస్లో మనం R1 రాసుకుంటున్నాం. R1 ప్లస్ R2 ఏమైంది? 2R1 అయింది. 2R1 ఈక్వల్ టు A. ఫ్రమ్ దిస్ A ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఫ్రమ్ దిస్ R1 ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? A బై 2 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి I1 వాల్యూ వచ్చింది, R1 వాల్యూ వచ్చింది. ఈ రెండు వాల్యూస్ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి N వాల్యూ తెలుస్తుంది. సో ఈ రెండు వాల్యూస్ని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేయండి. మీరు ఈక్వేషన్ 5లో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. R2 వాల్యూని I2 వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం I1 అని రాసుకున్నాం, I2 అని రాసుకుంటాం. I1 ఈక్వల్ టు I2 కదా, ఏది రాసుకున్నా పర్లేదు. అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి I2 వాల్యూ వస్తుంది. ఆ I2 వాల్యూస్ని మనం ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈ రెండు ఈక్వేషన్స్లోని ఏదన్నా యూస్ చేసుకోవచ్చు మనం. సో నేను ఫస్ట్ది యూస్ చేశాను. మీకు కావాలంటే మీరు సెకండ్ది యూస్ చేసుకొని చేయొచ్చు. ఏది చేసినా మీకు ఆన్సర్ ఒకటే వస్తుందమ్మా, ఫార్ములా ఒకటే వస్తుంది. సో 2R1 ఈక్వల్ టు A ఫ్రమ్ దిస్ R1 R2 వాల్యూస్ వచ్చినాయి. దాన్ని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ 4 నుంచి N ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? sin I1 బై sin I2. సో N ఈక్వల్ టు sin I1 బై sin R1. ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. I1 వాల్యూని R1 వాల్యూని sin A ప్లస్ D బై 2 బై sin A బై 2. సో మనకి ఇక్కడ మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? మనకి ఏమేమి యాంగిల్ తెలియాలి? యాంగిల్ ఆఫ్ ప్రిజం తెలియాలి, ఏ వాల్యూ తెలియాలి, అండ్ మినిమం డీవియేషన్ తెలియాలి.
తెలిస్తే మనకి ఇచ్చిన ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ వస్తుంది. సో మనం ఎక్స్పెరిమెంట్ చేసి ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం, యాంగిల్ ఆఫ్ ప్రిజం ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ మినిమం డీవియేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండు వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యాంగిల్ ఆఫ్ ది ప్రిజం వస్తుంది. సో ఈ డెరివేషన్ అందరూ నోట్స్లో రాసుకొని ప్రిపేర్ అవ్వండి అమ్మ. మొత్తం డెరివేషన్ అంతా టెక్స్ట్ బుక్లో చూసి నోట్స్లో రాసుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా మీకు ఈ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. థ్యాంక్ యూ.